అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను వంకాయ పెరుగు పచ్చడి అయితే చేస్తున్నానండి. 4 వంకాయలు తీసుకున్నాను, చిన్నవి. ఆ వంకాయలు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా కడిగి స్టవ్ వెలిగించుకొని డేక్షా పై మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. దీనిలో ఇది కొంచెం మనం వేయించుకున్నాము. కొద్దిగా ముక్క మెత్తబడేంత వరకు మనం కొద్దిగా వేయించుకున్నామండి. వంకాయలు అయితే వంకాయ ముక్కలు దీంట్లోనే వంకాయలు ముక్కలు కండ్ర ఎక్కకుండా కొద్దిగా చిటికెడు ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు నీళ్ళల్లోనే వేసి ఆల్రెడీ, అయినా కూడా కొద్దిగా ఉప్పు వేసి ఇలా వేయించుకుంటే కండ్ర ఎక్కకుండా ఉంటాయి కదా, అందుకని ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. వంకాయ పెరుగు పచ్చడి చాలా ఈజీ, 2 నిమిషాలు అయిపోద్ది. ఇది చాలా అంటే చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం మనం మూత పెట్టుకొని వేయించుకుందాం. కాసేపు మూత పెడతాము మగ్గేంత వరకు. చూసారా, వంకాయ ముక్కలు అయితే చక్కగా ఆయిల్లో మగ్గుతున్నాయి. కొంచెం కలర్ రావాలండి, కొద్దిగా మెత్తగా అవ్వాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది అన్నమాట. వంకాయ బాగా మగ్గాలి. కొంచెం మగ్గనిద్దాము, ఇంకా కలర్ రావాలి, కొద్దిగా కలర్ రావాలి. చూసారా, వంకాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాయండి, చక్కగా మగ్గిపోయాయి. ఇవి మనం తీసేసుకుందాం. తీసుకొని ఇదే డేక్షాలో కొన్ని పచ్చిమిర్చి అయితే వేయించుకుందామండి. నేను తక్కువ క్వాంటిటీలో వంకాయ పెరుగు చట్నీ చేస్తున్నానండి. ఎక్కువ అయితే మీరు ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. ఇలా తుంపుకొని వేసాను 5-6 పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో మీరు కచ్చపచ్చ మిక్సీ అయినా పట్టుకోండి, లేకపోతే నేనైతే రోట్లో అయితే కొంచెం కచ్చపచ్చ దంచుతున్నాను. ఒక 2 ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇవి రోట్లో వేసుకుంటున్నాను. కొంచెం కచ్చపచ్చ దంచుతా. ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి 3 నేను ఇప్పుడు కచ్చపచ్చ దంచుతానండి. చూడండి, ఇవైతే జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క నేను ఇలా కచ్చపచ్చ అయితే దంచుకుంటున్నాను. వీటిలోనే మనము వేయించుకున్నాం కదా ఆయిల్లో పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు, ఇవి కూడా దీనిలోనే వేసుకుంటున్నానండి నేను. ఇవి కూడా దీనిలో వేసి చిన్న రోట్లో వేసి, మీకు రోలు అవైలబుల్గా లేకపోతే కొంచెం మీరు మిక్సీ అన్న జస్ట్ ఒక తిప్పుకోండి. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం అలా తిప్పుకోవచ్చు. కొంచెం కచ్చాపచ్చ అలా నలిగితే చాలండి. ఈ పచ్చిమిర్చి ముక్కలు, ఈ వంకాయ ముక్కలు కూడా మరి అంత మెదగాల్సిన అవసరం లేదు. చూసారు కదా, చాలండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా నలిగిపోయాయి. చూడండి, ఇలా ఉంటే చాలు.
వంకాయ పెరుగు పచ్చడి అండి. చాలామంది చేసుకుంటారు, రకరకాలుగా చేస్తారండి. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేసుకుంటారు. నేను మాత్రం ఇలాగే చేస్తానండి. చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఒకసారి మీరు కూడా ఈ విధంగా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. నేనైతే పెరుగు 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. చిక్కటి పెరుగు, గడ్డ పెరుగు, అంత పుల్లగా లేకుండా మామూలుగా కమ్మటి పెరుగు తీసుకున్నాను. దీన్ని మనం కొంచెం చిక్కగా చేసుకున్నామండి. ఉండలు లేకుండా మనం ఇలా ఇప్పుడు మనం కచ్చాపచ్చా దంచుకున్న ఈ మిశ్రమాన్ని దీనిలో అయితే వేసేసుకుందామండి. మొత్తం చూసారు. ఇప్పుడే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకుందామండి. చప్పగా ఉందండి, కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. పెరుగు కొంచెం పుల్లగా ఉందండి, బాగుంటుంది. పుల్లటి పెరుగు అయితే వంకాయ పెరుగు చట్నీకి చాలా బాగుంటుంది. కమ్మగా, కొంచెం పులుపులుగా, కారంగా. నాకైతే కారం పచ్చిమిర్చి సరిపోయింది, పులుపు సరిపోయింది, ఇదంతా సరిపోయిందండి. కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా మనం కలుపుకోవచ్చు. కొద్దిగా అంత వేద్దాం, చాలు. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఈ చిన్న కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. తాలింపుకి వంకాయ పెరుగు పచ్చడి తాలింపు కోసం అన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కాగింది ఆయిల్. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు అయితే వేసానండి. కొంచెం తాలింపు మనం బాగా వేడి చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసానండి. 4 మెంతి గింజలు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను. తాలింపు బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి. అలాగే 1 స్పూను పసుపు కూడా వేస్తున్నానండి. తాలింపు వేగిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, వంకాయ పెరుగు చట్నీ తాలింపు అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. చూశారు కదా, వంకాయ పెరుగు చట్నీ ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. నాకు బాగా నచ్చింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇప్పుడే. చూసారా మరి నేను ఎలా చేశానంటే మీకు నచ్చిందండి ఈ వంకాయ పెరుగు పచ్చడి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి, చూసిన వెంటనే ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే బెల్ మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్కి వస్తాయి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.